అది హైదరాబాద్ రైల్వే స్టేషన్. అటెన్షన్ ప్లీజ్ అంటూ అనౌన్స్మెంట్లు. అరెరే, ఈ ప్లాట్ఫామ్ కాదట, వేరే ప్లాట్ఫామ్ అట అని కొందరు ప్రయాణికులు కంగారుగా వెళ్తున్నారు. అక్కడే ప్లాట్ఫామ్ దగ్గర బ్లూ కలర్ జాకెట్ వేసుకుని ప్రయాణికులతో కూర్చొని ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు ఓ పెద్దాయన. ఈన్ను ఎక్కడో చూశామే అని ప్రయాణికులు ఒక్క క్షణం ఆగి వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. కొంతసేపటికి ఆయనెవరో వాళ్లకు గుర్తొచ్చింది. అందరూ షాకులో ఉన్నారు. కాని ఒక వ్యక్తి మాత్రం టక్కున ఫోన్ తీసి టక్కున ఫోటో తీసేశాడు. ఆ ఫోటోనే ఇప్పుడు మీరు చూస్తుంది. ఇంత సింప్లిసిటీ ఏంటి సార్? అసలు ఏం డాబు దర్భం లేకుండా ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు సార్ అని అనుకోవటం మొదలుపెట్టారు ప్యాసింజర్లు. ఎందుకంటే అక్కడుంది సామాన్యుడు కాదు, ఆయనొక పెద్ద రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. అంతేకాదు, గతంలో 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి ఎంపీగా సేవలు అందించారు. కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రేంజ్కు ఆయన తలుచుకుంటే సొంతంగా చాఫర్లో వెళ్లవచ్చు. కాని అటువంటి ఆయన ఒక సాధారణ వ్యక్తిలా, సామాన్యుడిలా ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన గుణం ఎలాంటిదో అని. ఇంతకీ అసలెవరతను అనుకుంటున్నారా? మరెవరో కాదు, పూసపాటి అశోక్ గజపతిరాజుగారు. రాజకీయ నాయకుడు కాకముందే విజయనగర సంస్థాన వారసుడు. ఎలైట్ సర్కిల్లో పెరిగినా విజయనగరం వీధుల్లోనే తిరిగిన సామాన్యుడు. గ్వాలియర్ రాజ సంస్థానాల్లో చదువుకున్నాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినా ఆయన పరిధి దాటి ఎప్పుడూ ఎందులోనూ జోక్యం చేసుకోలేదు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చిన్న మరక కూడా లేకుండా స్వచ్ఛ పాలిటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ అశోక్ గజపతిరాజుగారు. విజయనగర రాజవంశానికి చెందిన పివిజి రాజు, కుసుమ గజపతి దంపతుల రెండో కుమారుడే అశోక్ గజపతిరాజుగారు. 1951 జూన్ 26న మద్రాసులో పుట్టారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అశోక్ కుటుంబానికి 1945లోనే సొంత విమానం ఉండేది. అయినా సరే అశోక్ గజపతిరాజు సాధారణ ప్రజలతోనే మొదటినుంచి ప్రయాణం చేసేవారు. అత్యవసరమైతే తప్ప విమానాలు ఎక్కేవారు కాదు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై 7 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1983లో తొలిసారిగా కేబినెట్ మంత్రి అయ్యారు. ఏపీ ప్రభుత్వంలో 13ఏళ్లపాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. గల్లీ లీడర్లు కూడా ఫార్చునర్లు, ల్యాండ్ రోవర్లు వాడుతుంటే ఆగర్భ శ్రీమంతుడైన ఆయన నానో కారులో తిరిగేవారు అశోక్ గజపతిరాజు. కనీసం ముందు వెనుక పైలట్లు కూడా ఉండనిచ్చేవారు కాదు. సీటు బెల్టు పెట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు. దాదాపు 2 లక్షల ఎకరాల భూమిని విద్యాసంస్థలకు, దేవాలయాలకు ఇచ్చిన గొప్ప కుటుంబం వీరిది. అయినా సరే ఇంత సింపుల్గా ఉంటారు అశోక్ గజపతిరాజుగారు. ఏదైనా కేసులో చిక్కుకుంటే వారంతా మావారే, వదిలేయండి అని సర్పంచ్ స్థాయి నుంచి వ్యక్తులే పోలీసులను అడిగే ఈ రోజుల్లో 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషనుకు గాని, ఎస్పీ ఆఫీసుకు గాని ఫోన్ చేసి మావాళ్లే, వదిలేయండి అని గాని, ఫలానా వారిపై కేసు పెట్టండి అని గాని చెప్పిన దాఖలాలు లేవు అశోక్ గారి హిస్టరీలో. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఎవరికీ ఫోన్ చేసి అవుట్ ఆఫ్ ద వే పనిచెయ్యమని ఒక్కసారి కూడా అడగని పేరు ఆయనకే చెందింది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఏది చెబితే అదే ఫైనల్గా ఉంటుంది. కాని అశోక్ గజపతిరాజుగారి విషయంలో అది వర్తించదు. ఆయనకు ఉన్న వాల్యూ అలాంటిది. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన చంద్రబాబు రాష్ట్రమంతా ఆదేశిస్తారు, కాని విజయనగరంలో పాటిస్తారు అంటే అర్థం చేసుకోండి. అశోక్ గజపతిరాజుగారి చరిష్మా. ఎంపీ నిధులు తీసుకొచ్చి అంతా రోడ్లు, బిల్డింగులు అంటుంటే ఈయన మాత్రం అధ్వాన్న స్థితిలో ఉన్న పాఠశాలలకు రూపు తీసుకొచ్చి అక్కడ బెంచీలు వేయించి విద్యార్థులకు కానుకగా అందించారు. రాజకీయాల్లో గంభీరంగా ఉండే అశోక్ గారు ఎవరో చిన్నారి ఆయన గొప్పతనం గురించి చెబుతుంటే విని పసి పిల్లాడిలా ఏడ్చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఈ ఒక్క సిచ్యువేషన్ చాలు రాజుగారి మనస్తత్వం ఎలాంటిదో చెప్పటానికి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని నమ్మేవారిలో మొదటి వరుసలో ఉంటారు రాజుగారు. తన పిల్లలైనా సరే రూల్స్ పాటించాల్సిందేనని అంటారు. ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమార్తె 6వ తరగతిలో అడ్మిషన్ కోసం విశాఖ వ్యాలీ స్కూలుకి అప్లై చేశారు. కాని అమ్మాయికి మెరిట్ లిస్టులో సీట్ రాలేదు. ఆ స్కూల్ కమిటీకి విశాఖ కలెక్టర్ చైర్మన్ అశోక్ గారి అఫీషియల్ పిఏ కలెక్టర్కు ఫోన్లో విషయం చెప్పాడు. ఆ విషయం అశోక్ గారికి కూడా చెప్పలేదు. కలెక్టర్ ఆ అమ్మాయికి సీటిచ్చాడు. ఓ వారం తర్వాత అశోక్ ఏదో మీటింగు కోసం విశాఖ వెళ్లారు. కలెక్టర్ ఆయన దగ్గరకు వచ్చి, సార్,
మీ అమ్మాయికి సీటిచ్చాము. ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నేను పర్సనల్గా కేర్ తీసుకుంటాను అని అన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న రాజుగారు అక్కడే తన పిఏను పిలిచారు. మీరు మీ పేరెంట్ డిపార్ట్మెంటుకు వెళ్ళిపోండి అని చెప్పేశారు. తర్వాత విజయనగరం కలెక్టర్కు చెప్పి ఆయన్ను రిలీవ్ చేసి కొత్త పిఏను పెట్టుకున్నారు. ఇదొక విషయమే కాదు, ఆయన రాష్ట్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమార్తెకి మెడిసిన్లో సీటు వచ్చింది. కాకపోతే ర్యాంకు కొంచెం ఎక్కువ వచ్చింది. దాంతో తెలంగాణ జిల్లా కాలేజీలో సీటు వచ్చింది. దాంతో ఆ అమ్మాయి రోజూ తమ కారులో హైదరాబాద్ బస్ స్టేషన్కు వెళ్లి అక్కడ్నుంచి ఆర్టీసీ బస్సులో కాలేజీకి వెళ్లేది. ఈ విషయం తెలిసిన సీఎం పేషి అధికారులు ఆ అమ్మాయిని సెకండ్ ఇయర్ హైదరాబాద్లో మెడికల్ కాలేజీకి స్లైడింగ్లో తెచ్చేద్దాము అనుకున్నారు. అందుకు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చాలు. అదే విషయాన్ని అప్పటి సీఎం అయిన చంద్రబాబుకు చెప్పారు. అశోక్ గారి మనస్తత్వం తెలిసిన చంద్రబాబు దానికి అశోక్ గారు అస్సలు ఒప్పుకోరు అని అధికారులకు అప్పుడే చెప్పేశారు. కాని అయినా మీరు ట్రై చెయ్యండి అని చెప్పారు చంద్రబాబు. దాంతో సీఎం పిఏ సెక్రటరీ అశోక్ గజపతితో మాట్లాడాడు. దానికి ఆయన స్పందిస్తూ హైదరాబాద్ కాలేజీలో చదవాలి అంటే మా అమ్మాయి ఇంకా మంచి ర్యాంకు తీసుకోవాల్సింది, తెచ్చుకోలేదు కాబట్టి అక్కడే చదవాలి అంతే అని సింపుల్ గా చెప్పేసి ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురాకూడదు అన్నట్టు క్యాజువల్ గా చెప్పేశారు. ఆయన చిన్న ఆర్డర్ వేస్తే చిటికలో పనులన్నీ అయిపోతాయి. కాని ఆయనెప్పుడూ అలా చేయలేదు. ఇప్పటికీ ఆయన కారును ఆయనే స్వయంగా కడుక్కుంటారు. ఇలా ఓ రోజు విజయనగరం బంగ్లా ముందు కారు కడుగుతున్నారు. అప్పుడే ఆయన దగ్గర కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన గన్మ్యాన్ చూసి పరిగెత్తుకు వచ్చాడు. అదేంటి సార్ మీరు చేస్తున్నారు, మేమున్నాం కదా అంటూ వాటర్ పైపును పట్టుకోబోతుంటే మీ డ్యూటీని మీరు చెయ్యండి అంటూ వారిని పంపించేశారు అశోక్ గజపతిరాజు. కేంద్ర కేబినెట్ మంత్రి అయినా ఆయనలో ఏ మార్పూ లేదు. విజయనగరంలో తమ దివాణంలో మేనేజర్గా పనిచేసే ఆయన షష్ఠిపూర్తి కార్యక్రమానికి వెళ్లారు. ఆయన షష్ఠిపూర్తికి అశోక్ దంపతులు, కూతురు వచ్చారు. పార్టీ లీడర్లే కాదు, కనీసం అనుచరులు కూడా లేకుండా వాళ్లే వచ్చారు. వాళ్లది 2 అంతస్తుల ఇరుకు ఇల్లు. మేడమీద వరండాలో హోమం చేశారు. హోమం పూర్తయ్యే వరకు వరండాలోనే ఎండలో గంటకు పైగా ఉన్నారు. హోమం తర్వాత మరో గంటసేపు చిన్న గదిలో ఉన్నారు. అయితే షష్ఠిపూర్తి దంపతులకు మంగళ స్నానాలు చేయిస్తారు వచ్చినవాళ్లు. అలా అశోక్ దంపతులు మొదటిగా వారి మీద నీళ్లు పోసి అప్పుడు వెళ్లారు. తన ఉద్యోగి షష్ఠిపూర్తికి మామూలు వ్యక్తిగా వచ్చి ఎటువంటి దర్పం లేకుండా అందరితో పాటు ఆ కార్యక్రమంలో 2 గంటలున్నారు. ఇది కేవలం అశోక్ గారికి మాత్రమే చెల్లింది. రాచరికాన్ని చూశారు, ప్రజాస్వామ్యాన్ని చూశారు. కాళ్ల దగ్గరికే అన్నీ వచ్చే వసతులు ఉన్నా ఎవరక్కడా అంటే పరుగెత్తుకొచ్చే పరివారం ఉన్న అశోక్ గజపతిరాజు గారు చాలా సింపుల్గా, హుందాగా ఉంటారు. తన సొంత ఊరిలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్నా రూల్స్ కు విరుద్ధంగా ఒక్క పనీ చెయ్యలేదు. అవుట్ ఆఫ్ ద వే ఆయన డిక్షనరీలోనే లేదు. కేంద్రం నిధుల విషయంలో మనం సరిగ్గా ఒత్తిడి తేలేకపోతున్నామని ఓసారి చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ మీటింగులో క్యాజువల్ గా అంటే నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నా అని భావిస్తే ఇప్పుడే క్యాబినెట్కు రిజైన్ చేస్తా అన్న నిఖార్సైన మనిషి. నిజాయితీ ఉన్నోళ్ళు చాలామంది ఉండొచ్చు, కాని బంధుప్రీతి, కులాభిమానం, పక్షపాతం, మొకమాటం ఇవేమీ లేని ఏకైక నేత అశోక్ గజపతిరాజు గారే.